నేను బయటకు వెళ్తున్నాను. చూడమ్మా, నిన్నటి నుంచి ఒకటే దగ్గు, ఊపిరట్లేదమ్మా. నారదరావు దగ్గరికి వెళ్ళి కాస్త మంది తెచ్చుకుంటాను. నువ్వు చిన్న సాయం చేసి పెట్టాలమ్మా. ఏమిటి డాడీ? ఏమీ లేదమ్మా, ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ రూమ్ లో మురళి అనే కుర్రాడు ఉన్నాడు. అతనికి 500 ఇచ్చి రావాలమ్మా. అలాగే డాడీ. చూడమ్మా, అతనికి కొంచెం స్క్రూ లూజు, గట్టిగా మాట్లాడామంటే కరిచేస్తాడు, జాగ్రత్త. అలాగా? ఓకే డాడీ. డాడీ, రూమ్ నెంబర్ ఎంత? మిస్టర్ మురళి. మీరు గీత. ఓహో, పరమేశ్వరరావు గారు పంపారా? అర్థమైంది. లోపల రండి. తలిపోయింది అయ్యండి. మీకేమైనా స్కూలుదా? నాకా? మీకే. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా మీకు? మీరు నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి. నన్ను ఎప్పుడైనా ప్రేమించారా? వాట్? అసలు తెలుగు భాష వచ్చా మీకు? నేను ఆన్సర్ టు ది పాయింట్. ప్రేమించలేదండి. లేదు కదా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించానా? మీరా? నో. మరి ఎందుకని టామ్ వేస్తారు? మీరంటే పని చేస్తారని పబ్లిసిటీ ఇస్తారా? పబ్లిసిటీ. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఐ పిటీ యూ. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. పాపం, పౌర్ణమి దగ్గరకు వచ్చేస్తుంది కూడాను. ఇలాగే ఉంటుంది. సో టేక్ ఇట్ ఈజీ. అసలు ఏమిటండి మీరు అనేది? ఏమిటండి, మీరు కరుస్తారా? కరుస్తానా? నేనేమన్నా కుక్కలు అనుకుంటున్నావా, నక్కలు అనుకుంటున్నావా కరవటానికి? మీరెవరో మీకు గుర్తుందా అండి? బాగా గుర్తుంది. నా పేరు మురళి. మా ఇంటి పేరు చింతకాయల. MA ఎకనామిక్స్. థ్యాంక్ గాడ్, పూర్తిగా పోలేదు. ఏమిటా సగం పోయింది? మీకు కాస్త మెంటల్ అని తెలిసింది. వాట్? ఏమిటమ్మా, ఏంటా నవ్వు? మంచివాడే డాడీ. ఈస్ ఎ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. నువ్వు అనవసరంగా దురభిప్రాయపడ్డావు గాని క్రూలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం పిరికి. నేను కూడా మొదటి నుంచి అంతేనమ్మా. నాకు స్క్రూలోనే వెళ్తే పెళ్ళయ్యాక మీ అమ్మ అన్ని బిగించేసింది. నువ్వు మాత్రం దురభిప్రాయం పడలేదు కదా? నో, ఈస్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. గుడ్ అండ్ అదే నాకు కావాల్సింది. రే నారదా, మన ప్లాన్ సక్సెస్